దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 11వ రోజు ఉపవాస కూడికలో మనం చేరి దేవుని పరచడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రార్థన చేసుకుని దైవవర్తమానం విందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి స్తోత్రాలు. వాక్యమైన దేవానికి వందనాలైనా అయా స్వస్థపరిచి నన్ను బాగు చేసి నన్ను మీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని ఇచ్చారు. అందరూ బట్టి మీ స్తోత్రాలు. ప్రభువా, ఈ రాత్రి ఈ బిడ్డలను దర్శించండి, మీ వాక్యం ద్వారా మాట్లాడండి. ఆయా బలమైన మీకు అప్పగిస్తూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. మేలైన సత్యాలు ఎరుగులకు బలపరచండి. మహిమ ఘనత ప్రభావం మీకు చేపిస్తూ నన్ను మీ స్వాధీనానికి అప్పగిస్తూ ఈ వాక్యాన్ని ఈ స్థలంలో ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలు కూడా మీరు దర్శించి బలపరచుకొని యేసు శక్తి గల నామములో ఈ మనవులను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. మరి రాత్రి చేరవలసిన మీ అందరికీ వందనాలు. అలాగే గత కొన్ని రోజులు అలాగే పరిస్థితులను బట్టి ప్రతికూలతను బట్టి దేవుడి వాక్యాన్ని అందించలేకపోయాను. అయితే ఇదే దేవుడు స్వస్థతనిచ్చి బలపరుచుకున్నందుకు దేవుడి వందనాలు తెలియజేస్తున్నాను. 11వ రోజు కూడిక ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. గత దినాల్లో నేను దానియేలు ప్రార్థించాడని నేర్చుకున్నాం. మరి ఆహారపు అలవాటు, మాంసాహారం తినకుండా కొరకు, శాఖ ధాన్యాలు ఇవ్వటం కొరకు, వారి మీద దయ పొందడానికి ప్రార్థించినప్పుడు దయాహృదయం దేవుడు వీరి పట్ల వారికి దయచేశాడని రాయబడింది. వారు శాఖాధాన్యాలను 3 సంవత్సరాల పాటు తినడానికి తీర్మానం తీసుకున్నారు. వాళ్ళు కేవలం శాఖాధాన్యాలను తీసుకోవడం, కేవలం మంచినీళ్ళు మాత్రమే వాళ్ళు త్రాగినట్టుగా మనం చూసాం. మరి దేవుని కొరకు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆహార విషయంలో మనము మరి జయం కలిగిన వారిగా ఉండాలి. తిండిపోతుతనం కలిగిన వారిగా ఉండకూడదని, మరి మాంసాపేక్ష కలిగిన వారిగా ఉండకూడదని, మరి మాంసాపేక్ష కలిగిన ఇశ్రాయేలీయులు ఎంతగానో దేవుని శోధించినట్లుగా, మాకు మాంసాహారం కావాలని శోధించినట్లుగా, మరి వారి యొక్క ఆహారం ఆ నోట్లో ఉండగానే గొంతుకులో నుంచి దిగకపోతే మరలా ఆ ఆకలి అని దేవుని అడగడం, శోధించడం చేశారు. ఆహారంపై జయం కావాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరి కొంత సేవకురాలు కొంత భాగం మీతో పంచుకున్నారు. ఈరోజు నేను దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27 నుంచి 30 వరకు ఉన్న మాటల్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుంటాము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27 నుంచి 30 వరకు ఉన్న మాటల్ని చదువుకుందాం. దానియేలు రాజసముఖంలో ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. రాజడిగిన ఈ మార్గము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగానులైనను, జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలదు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంత్యదినములు యందు కలుగబో దానిని ఆయన రాజులు నెబుకద్నెజరునకు తెలియజేశారు. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకొని తాము పడకల మీద పరుండి
స్తోత్రం. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన తలంపు, నేను ఒక ప్రశ్న కలిగి ఉన్నాను. మరి ద గ్రేట్ నెబుకద్నెజర్ ద గ్రేట్ అంటారు. మహాచక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు మరి ప్రపంచాన్ని తన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి, తన యొక్క రూలింగ్లో ఈ ప్రపంచాన్ని నడిపించాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అంతేకాదు తన సంస్థానంలో ఉన్న జ్ఞానులందరినీ పోగు చేసి ఆ జ్ఞానాన్ని వాడుకొని తన యొక్క రాజ్యాన్ని బహుగా అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు. అందువలననే 120 మంది బాలుల్ని అతను ఏర్పాటు చేసుకున్నాడు. వారికి 3 సంవత్సరాల పోషణ అందించాడు. వారికి తత్వజ్ఞానాన్ని, మరి ఆ దేశ సంస్కృతిని, వాటన్నిటిని నేర్పించి వారిని బలమైన ఆహారంతో పోషించాడు. 3 సంవత్సరాలు మరి అలాగూ అతను చేశాడని మనం చూస్తున్నాం. మరి 2వ అధ్యాయంలో దానియేలు యొక్క మరి ఆ ఏలుబడి 2వ సంవత్సరంలో అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళను అతను మర్చిపోయాడు. నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, అసలు అతను ఆ కళను ఎందుకు మర్చిపోవాలి? మరలా ఇంకొకసారి దేవుడు అతనికి ఆ కళను చూపించవచ్చు కదా అనే ప్రశ్న నాలో కలిగింది. అప్పుడు దేవుడు ఒక భాగాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దయచేసి ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడిందంటే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. దేవునికి స్తోత్రం. ఇంకోసారి ఆ భాగాన్ని స్తోత్రం చూడండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. మరి తన సేవకులైన ప్రవక్తలు తాను ఏదైతే సంకల్పించాడో ఆ ప్రవక్తకి తెలియపరచకుండా ప్రభువైన యెహోవా ఏం చేయడు. యేసు ప్రభు తాను సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలకు చెప్పకుండా ఏం చేయడంట. కానీ అదే నెబుకద్నెజరుకు తెలిసిపోయిన విషయం అంతా కూడా తను అలా జరిగిస్తే దానియేలు విషయం తెలియదు. దానియేలు విషయం ఎందుకు తెలియాలనుకున్నాడంటే, దేవుడు ఒకవేళ ఈ విషయాన్ని బయలుపరచకపోతే నెబుకద్నెజరే మమ్మల్ని పరిపాలన చేస్తాడు, నెబుకద్నెజరు రాజ్యమే స్థిరంగా ఉండదనే భావం ఒకవేళ దానియేలులో కలగవచ్చు. కానీ ఈ మనుషుల యొక్క ప్రభుత్వాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి అనేది దానియేలు గ్రహించి ఆ విషయాన్ని ఎరిగి ముందుకు నడిపించబడటానికి దానియేలుకు ఆ కళను తెలియపరిచాడు. అంతేకాదు దానియేలు చెప్తే తప్ప మరలా ఆ కళ అతనికి గుర్తుండేదా లేదు. రెండవది కూడా మనం చూస్తే ఆది కాండంలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ దేవుడి నుండి మనం చూస్తాము. అదే వచనానికి రిలేటెడ్గా ఉన్న ఇంకొక వచనాన్ని ఆది కాండం 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు బహుగా వ్యభిచారం చేసి పాపం చేసినప్పుడు భూమి దేవునికి మొరపెట్టిందంట. ఈ భూమి ఏ పాపాన్నైనా సహిస్తుంది, కానీ ఈ లోపం వ్యభిచార పాపం అనేది చాలా భయంకరమైన పాపం. ఈ పాపమును బట్టి దేవునికి మొరపెట్టినప్పుడు ప్రభు యేసుక్రీస్తు అలాగే దేవదూతలు ఆయన దగ్గరకు వచ్చారు. ముగ్గురు కనపడతారు ఆయనకి. కనపడినప్పుడు ఆ దేవదూతలతో ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇస్తాడు. సింధూర మమ్రే దగ్గర అబ్రహాము సింధూర వృక్షం దగ్గర ఉన్నప్పుడు మరి 3 మారికల పిండితో మరి ఆ 90 సంవత్సరాలు
శారా వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. మరి అబ్రహాము అంత వృద్ధాప్యంలో ఆతిథ్యం ఇస్తాడు. ఒక నాన్ వెజిటేరియన్ మీల్స్ ఏర్పాటు చేస్తాడు. ఒక చక్కటి పెయ్యిని కోసి మాంసాన్ని సిద్ధపరిచి, మరి చూడండి, ఒక పెయ్యిని కోసి మాంసాన్ని సిద్ధపరిచి, రొట్టెలు సిద్ధపరిచి అప్పటికప్పుడు ఆహారం ప్రిపేర్ చేయడం అనేటువంటిది ఎంతో కష్టమైన పని. ఆ వృద్ధాప్యంలో 99 సంవత్సరాల ముసలి ప్రాయంలో ఉన్నాడు, 100 గలవాడుగా ఉన్నాడు అబ్రహాం. శారా 90 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు 17వ వచనంలో, అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? దేవునికి స్తోత్రం. ఇదిగో నేను చేయబోతున్నాను, ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని భస్మం చేయబోతున్నాను. దాన్ని అబ్రహాముకు చెప్పకుండా దాచెదనా? దేవుడు చూడండి, అబ్రహాము స్నేహితుడిగా పిలిచాడు. అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప దేవుడు! దేవుడి యొక్క మనసు ఎంత గొప్పదో చూడండి. ఆమోస్ గ్రంథంలో ఏం చదివాం? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని చెప్పకుండా ఉండడంట. ఎక్కడ అబ్రహాముకు దాచట్లేదు. అబ్రహాం బేరాలు ఆడాడు. అయినప్పటికీ అక్కడ 10 మంది నీతిమంతులు కూడా లేని కారణాన్ని బట్టి 50 మంది ఉంటే రక్షిస్తావా ప్రభువా? 40 మంది ఉంటే రక్షిస్తావా? 35 మంది ఉంటే రక్షిస్తావా? 40 మంది ఉంటే రక్షిస్తావా? దుమ్ము ధూళినే నీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను. 20 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది కూడా లేదు. ఎంత విచారం! 2 పట్టణాల్లో, సొదొమ గొమొర్రా పట్టణాల్లో 10 మంది నీతిమంతులు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అపవిత్రమైన కార్యాలు చేస్తా ఉన్నారు. కనుక దేవుడు భయంకరమైన అగ్ని గంధకాలతో దహించబోతున్నారని చెప్పాడు. అక్కడ లోతు ఉన్నాడు కాబట్టి మాట్లాడాడు, ప్రభువుని రిక్వెస్ట్ చేశాడు. అయితే లోతును దేవుడు కాపాడాడు. అయితే ప్రియులారా, ఇక్కడ జరగబోయే విషయాలు ఇక్కడ కూడా దానియేలుకు దేవుడు రివీల్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అవును, ఇక్కడ ఈ కళ యొక్క భావం దానియేలుకు తెలియచేయబడినప్పటికీ దానియేలు తన యొక్క తగ్గింపును తెలియచేసుకున్నాడు. ఏంటంటే ఇక్కడ 27వ వచనంలో ఏమంటున్నాడంటే, రాజా, మీరు అడిగినటువంటి ఈ మర్మము జ్ఞానులైనా సరే, జ్ఞానం కలిగిన వారైనా, గారడి విద్య కలిగిన వారైనా, శకునగాండ్రైనా, జ్యోతిష్కులైనా ఎవరు కూడా చెప్పలేరు. అయితే మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకంలో ఉన్నాడు. దానియేలు దేవుడిని రాజు పరిచయం చేస్తున్నాడు. దానియేలు దేవుని మధురపరిచి దేవుడి యొక్క మహిమను తను దొంగిలించట్లేదు. అంతేకాదు, అక్కడ ఉన్నటువంటి జ్ఞానులకి, గారడి విద్య గల వారికి, మరి శకునగాండ్రులకి, జ్యోతిష్కులైనటువంటి వారికి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. చాలా మంది ఈ రోజుల్లో మా యొక్క సంఘంలో ఇన్ని గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయండి, మా సేవకుడు ఎంత గొప్పవాడండి, మా సంఘానికి దేవునికి రావాల్సిన మహిమ సంఘానికి ఆపాదించుకుంటున్నారు, సేవకులకు ఆపాదిస్తున్నారు. కానీ దేవునికి చెందాల్సిన మహిమ మనుషులకు కానీ ఎవరికి చెందేటట్టుగా మనం ఉండకూడదు. దానియేలు అది మనకు నేర్పిస్తూ ఉన్నారు. మనము ప్రజలను ఒక డెనామినేషన్ వైపు కానీ, లేదా ఒక మందిరానికి కానీ, లేకపోతే ఒక దేనికి కూడా ఆకర్షించుకునే వారిగా కాకుండా ప్రభు వైపు ప్రజలు ఆకర్షించే వారిగా ప్రతి క్రైస్తవుడు సేవకుడు చేయాలి. ఈరోజు అలాంటి సంఘంగానే ఉందా మీ సంఘం? అలాంటి అనుభవంగానే ఉందా నీ యొక్క అనుభవం? మానవుడు ఎంతటి వాడు, దేవుడు ఆయన ఎలాంటి దేవుడు, ఎలాగ కనపరుస్తున్నాడో చూడండి. మర్మములను బయలుపరచగల దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరలోకంలో ఉన్నాడు. మీకు తెలియవలసిన విషయం ఏంటంటే, అంత్య దినముల్లో ఏం జరుగుతుంది, నా తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అని ఆందోళనలో మీరు ఉండగా దేవుడు
చూడండి ఎంత గొప్ప దేవుడు. నెబుకద్నెజరుకు వచ్చిన కల మాత్రమే కాకుండా తన మనస్సులో ఉన్న చింతను కూడా దానియేలుకు దేవుడు తెలియపరిచాడు. ఎంత గొప్ప విషయం చూడండి. రాజా ప్రస్తుత కాలం గడిచినటువంటి ఏం జరుగుతుందని తాము పడకల మీద జరగబోతుందని తమరి ఆలోచన మరి మనోసింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు పరలోకము మరి బయలుపరచువాడు కలగబో దానిని తమరికి తెలియజేశాను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజులకు దాని భావమును తెలియచే నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడింది. దేవుని స్తోత్రం. మీ యొక్క మనస్సులో ఉన్న విషయాలకు క్లారిటీ ఇవ్వడానికి దేవుడు అది బయలుపరిచాడు. నేను గొప్ప వ్యక్తినే కాదు, కానీ వాళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళని కాదు, కానీ నాకు ఎందుకు తెలియచేశాడంటే ఆ విషయం మీకు తెలియాలనే దేవుడు ఆశించి మాత్రమే నాకు తెలియచేశాడని తను తాను తగ్గించుకొని దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, మన దేవుడు మర్మములను బయలుపరిచిన దేవుడు. దానియేలుకు జరగబోయే సంగతులను తెలియచేశాడు. అలాగే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు తెలియపరిచాడు. మరి మనకి కూడా రాబోయే దేవుని సంకల్పాన్ని ఆయన తెలియచేశాడు. ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా రానయ్యున్నాడని ఆయన మనకు బయలుపరచాడు. అంతేకాదు, హెల్ అనేటువంటిది భయంకరమైనటువంటి నిత్య నరకాన్ని భక్తిహీనులైనటువంటి వారి కొరకు, పాపాత్ములైన వారి కొరకు వేచి చూస్తుందనే విషయాన్ని కూడా ఆయన బయలుపరిచాడు. దాని గురించి నోబడీ కెన్, ఏ వ్యక్తి కూడా తప్పింపబడజాలడు. జీవము గల దేవుని చేతుల్లో పడటం బహు భయంకరం. దేవుని పిల్లల నిత్య నరకాగ్ని ఉందని ప్రభు తెలియచేశాడు. నిత్యత్వము పరలోకం ఉందని తెలియచేశాడు. రెండు మార్గాలు మీ ఎదుట వచ్చి జరగబోయే సంభవాలు నీకు కూడా యేసు ప్రభు దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి తెలియచేశాడు. ముందుగా విషయాన్ని బయలుపరచడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు విషయాలు ఏమి జాగరూకుడమై నిన్ను నీవు భద్రపరచుకొని నిత్యరాజ్యానికి వెళ్ళాలి. పాపాన్ని విడిచిపెట్టి మానవలసి పొంది రక్షణ పొంది నీతిమంతుడిగా జీవించి మోక్ష రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. రక్షించబడిన నీవు ఇంకా భ్రష్టమైన కార్యాలు, భ్రష్టమైన తలంపులు నీలో ఉంటే ఇప్పుడే సార్వభౌమాధికారం కలిగిన మర్మాలు బయలుపరచగలిగిన దేవుని వైపు నీ యొక్క హృదయాన్ని తిప్పుకొని మరలా పశ్చాత్తాప హృదయంతో ఆయన సేవించాలని ఆయన ఆశిస్తున్నాడు. లేని నిత్య నరకాన్ని సిద్ధముగా ఉన్నది. మరి ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు నిన్ను ప్రేమించి మాటలని తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అలాంటి ఆ దేవుని యొక్క ఆ విషయాలు ఎరిగినటువంటి నీవు రెండు విషయాలు ఆయన బయలుపరిచాడు. నీకు దానియేలు యొక్క కలభావాన్ని బయలుపరిచిన దేవుడు, ఆయన చిత్తమంతా కూడా మనకు తెలియచేసిన ప్రేమ గల దేవుని మాటలు లక్ష్య పెట్టి మనం మన యొక్క భక్తి జీవితాల్లో యథార్థవంతులమై నమ్మకస్తులుగా జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయుగాక. ఆమేన్. దానియేలు వంటి దేవుడు బయలుపరిచిన మనస్సు మనం కలిగి ఉండటానికి, మర్మాలు తెలియపరిచే దేవుడు ఆరాధించే హృదయం కలిగిన వారిగా ఉండటానికి, ఈ లోక ప్రభుత్వాలు రాజ్యాలన్నిటికంటే సార్వభౌమాధికారం కలిగిన గ్రేట్ సావరెన్ గాడ్, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన సార్వభౌమాధికారం గల దేవుని ఎదుట సాష్టాంగపడి ఆయన భయపడతాం. ప్రేమగల తండ్రి, 11వ రోజు ప్రార్థన కూడికలో తోడుగా నడిపించిన స్తోత్రం. మాతో మాట్లాడడానికి స్తోత్రం. మీ సార్వభౌమాధికారాన్ని బట్టి మిమ్మల్ని భయపరుస్తున్నాయన. యేసయ్య మీ లోకానికి వచ్చి ఆయన ఏ విధమైన సంభవాలు జరిపించబడతాయి తెలియపరిచారు. భవిష్యత్తును మాకు తెలియపరిచారు.
పాప క్షమాపణ రక్షణ మానవాల్సి పొందిన వ్యక్తి పరిశుద్ధుడిగా జీవించి ప్రతి దినం తన శిలువను మోస్తూ ఆయన మీ సన్నిధికి చేరాలని మాకు తెలియపరచాలి. మా రక్షణ భయంతో కొనసాగించాలి. అపవిత్రులకు, వ్యభిచారులకు, దొంగలకు, లోకులకు, నాహతులకు నరక శిక్షలను నాకు తెలియపరచాలి. ఈ లోకంలో భయపడుతూ ఆయన మీ ఎదుట భయభక్తులుగా జీవించినట్టు క్రైస్తవ సమాజాన్ని బలపరచాలి. ఆత్మతో నింపండి. ఇంకా మిమ్మల్ని ఎరగక ఆయన పాపంలో జీవిస్తూ పాపాన్ని ప్రేమించి నశించిపోతున్నారు ప్రేమికుడు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. వారు కూడా రక్షించబడి మీ కృపను వర్ధిల్ల సహాయం చేయమని అంచె దినాల్లో ఆయన అనేక రక్షణ పొందడానికి కృప చూపుతారు. యేసే పరిశుద్ధ నామములో